మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యము అని యేసు తన శిష్యులకు మత్తయి 9వ అధ్యాయము 22వ వచనంలో చెప్పారు. ఎందుకింత ప్రేమించావు యేసయ్యా, నన్నే ఎందుకుంత కరుణించావు యేసయ్యా. ఎందుకింత ప్రేమించావు యేసయ్యా, నన్నే ఎందుకింత కరుణించావు యేసయ్యా. ఎందుకింత విలువిచ్చావు యేసయ్యా, నాపై ఎందుకింత జాలి చూపావు మెస్సయ్యా. ఎందుకింత విలువిచ్చావు యేసయ్యా, నాపై ఎందుకింత జాలి చూపావు మెస్సయ్యా. నాపై ఎందుకింత జాలి చూపావు మెస్సయ్యా. శ్రమల కొరకై జన్మించావు ప్రభువా, నీవు రక్షించుటకై తప్పించావు ప్రభువా. నశించు ఆత్మను బ్రతికించావు ప్రభువా, నీవు మృతమైన వాటికి జీవం పోసినావు. ఎంచుకున్నావు శ్రమల మార్గాన్ని, ఓ బంధం పెంచుకున్నావు బలహీనులతో. వెలిగించావు నువ్వు చీకటి బ్రతుకులను, మొలిపించావు నాలో చిగురుటాకుల ఆశలను. ఎందుకింత ప్రేమించావు యేసయ్యా, నన్నే ఎందుకింత కరుణించావు యేసయ్యా. నాకెందుకింత విలువిచ్చావు యేసయ్యా, నాపై ఎందుకింత జాలి చూపావు మెస్సయ్యా. నాపై ఎందుకింత జాలి చూపావు మెస్సయ్యా. ఐశ్వర్యాన్నే కాదనుకున్న నీవు, అతీన దశనే ఎంచుకున్నది నీవు. తండ్రికెంతో ఇష్టుడవైన నీవు, అందరి పక్షముని వివక్షను పొందినావు. పరమ తీర్పరివై ఉన్న నీవు, అన్యాయపు తీర్పుకు తలను వంచినావు. వెలిగించావు నువ్వు చీకటి బ్రతుకులను, మొలిపించావు నాలో చిగురుటాకుల ఆశలను. ఎందుకింత ప్రేమించావు యేసయ్యా, నన్నే ఎందుకింత కరుణించావు యేసయ్యా. నాదుకిందుకింత విరునిచ్చావు యేసయ్యా.
ఎందుకింత జాలి చూపావు మెస్సయ్యా, నాపై ఎందుకింత జాలి చూపావు మెస్సయ్యా, నాపై ఎందుకింత జాలి చూపావు మెస్సయ్యా.